గత సంవత్సరం కూడా నా సమాచారం ఏంటంటే చాలామంది యువకులు ఈ టస్కర్ల పైన ఎవరైతే ఉన్నారో అంత గంటల తరబడి వాళ్ళకి డీజే వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత నిమజ్జనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు లేవలేదు, చాలా కొంతమంది చనిపోయారు కూడా. అది బయటికి ఎక్కడ రాలేదు. కానీ ఈ ఎఫెక్ట్ వల్ల సౌండ్, ఆ హార్ట్ వైబ్రేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోయారు. చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు వారం రోజుల తర్వాత చనిపోవడం ఇట్లా జరిగింది. సో ఇదంతా అనాలిసిస్ చేస్తే ఇది ఈ వైబ్రేషన్ ఏదైతే డీజే ద్వారా వచ్చిందో దానివల్ల జరిగిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో దీన్ని మీరు కరెక్ట్ ఒక మనస్తత్వంతో అర్థం చేసుకోవాలి. దాన్ని రిలీజియస్ యాంగిల్ తీసుకురావద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే సౌండ్ అనేది అది హిందూ అయినా ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, దాంట్లో ఏమి అట్లా ఉండదు. సో దీన్ని దయచేసి ఒక పోటీ తత్వం లాగా తీసుకోకుండా ఒక హెల్త్ సమస్యగా దాన్ని భావిస్తూ ఆ ప్యాడ్ బ్యాండ్ కూడా ఏదైతే ఉందో దాని వాల్యూమ్ కొద్దిగా కంట్రోల్లో పెట్టి కరెక్ట్ టైంకి మా ఆఫీసర్స్ కంప్లైంట్ ఏమైందో డయల్ 100కి చాలా కాల్స్ వస్తుంటాయి.